బ్రదర్ గుర్తుంచుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఏ కార్యం చేసినా అసాధారణంగానే చేస్తాడు. మన దేవుడు అసాధారణమైన దేవుడు ఆయన. అందుకే ఆయన చేసేది అసాధారణమైన కార్యాలే. ఆయన చేసేదంతా సహజాతీతమైన కార్యాలు. సహజమైన కార్యాలు చేయడు ఆయన, సహజాతీతమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఎందుకంటే మన దేవుడు సహజాతీతమైన వాడు. మన దేవుడు అనంతుడు. మన దేవుడు సూపర్ న్యాచురల్. మన దేవుడు గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్ అండ్ ఆల్సో ఇన్ఫినిటీ గాడ్. ఆయన అనంతుడైన దేవుడు ఆయన. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా అట్లనే చేస్తాడు ఆయన. అసాధారణమైన కార్యాలు చేస్తాడు ఆయన. అవును, అసాధారణమైన కార్యాలు, సహజాతీతమైన కార్యాలు చేస్తాడు ఆయన. నువ్వు నమ్మగలిగితే, వాక్యాన్ని విశ్వసించగలిగితే, దేవుడిచ్చిన వాగ్దానాలను నువ్వు నమ్మగలిగితే, ఆ వాగ్దాన్ని నీకు నెరవేర్పు చేయడానికి ఆయన అసాధారణమైన కార్యాలు చేస్తాడు ఆయన. అవును, ఖచ్చితంగా చెప్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.